బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. బుధవారం తెల్లవారుజామున పేట్ బషీర్ బాగ్ లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. రాఘవేంద్ర కాలనీ పక్కనే ఉన్నటువంటి స్క్రాప్ గోడౌన్ లో మంటలు చెలరేగాయి. అగ్ని కీలలు తీవ్ర రూపం దాల్చి పక్కనే ఉన్న 4 షాపులకు వ్యాపించాయి. షాపులో ఉన్న సామాగ్రి పూర్తిగా కాలి బూడిదైంది. సమాచారం అందుకున్న వెంటనే ఫైర్ ఇంజిన్లు అక్కడికి చేరుకొని మంటలను అదుపు చేశాయి. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. షాపుల్లో సామాన్లు పూర్తిగా కాలిపోవడంతో నష్టం భారీగా ఉండొచ్చంటూ భావిస్తున్నారు. ఎస్బీఐ ఆపోజిట్ హెచ్ఎల్ రాఘవేంద్ర కాలనీలో ఈ ఫ్రూట్ షాప్లో భయంకరమైన శబ్దం వచ్చి మంటలు రావడం జరిగింది. ఆ పక్కన మటన్ షాప్ ఉంటుంది, పంప్షార్ షాప్ ఉంటుంది, ఇంకోటి అవతల ఒకటి స్క్రాప్ దుకాణం ఉంటుంది. 4-5 రకాల షాపులు ఉంటాయి. ఇక్కడ అది నైట్లో ఏం జరిగిందనో తెలియదు కానీ భయంకరమైన సౌండ్ రావడము, ఆ సౌండ్ తర్వాత బ్రహ్మాండమైన మంటలు రావడం జరిగింది. మేము కాలనీ వాళ్ళం తొందరగా మేల్కొని ఫైర్ ఇంజన్ ఫోన్ చేస్తే ఇమీడియట్లీ వాళ్ళు ఫైర్ ఇంజన్ రావడం జరిగింది. ఆ ఫైర్ ఇంజన్లో కూడా వాటర్ సరిపోకపోతే వాటర్ ట్యాంకర్ తెప్పించి మంటలు ఆర్పేయడం జరిగింది. ప్రాణ నష్టం అయితే ఎవరు జరగలేని, ఆస్తి నష్టం మాత్రం బాగానే జరిగింది. దీనికి ఎట్లా జరిగింది అనేది ఇక పోలీసు వాళ్ళు దాన్ని నిర్ణయించాలి ప్రమాదం అనేది. హైదరాబాద్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. బుధవారం తెల్లవారుజామున పేట్ బషీర్ బాగ్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. రాఘవేంద్ర కాలనీ పక్కనే ఉన్న స్క్రాప్ గోడౌన్లో మంటలు చెలరేగాయి. అగ్ని కీలలు తీవ్ర రూపం దాల్చి పక్కనే ఉన్న 4 షాపులకు వ్యాపించాయి. షాపుల్లో ఉన్న సామాగ్రి పూర్తిగా కాలి బూడిదైంది. సమాచారం అందుకున్న వెంటనే ఫైర్ సిబ్బంది అక్కడికి చేరుకొని మంటలను అదుపు చేశారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు కానీ షాపుల్లో సామాన్లు పూర్తిగా కాలిపోవడంతో నష్టం భారీగా ఉండొచ్చంటూ భావిస్తున్నారు.